ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కథ ఏంటంటే, అంతలా పెంచావేంటి మరిది? వామ్మో, అంత పెద్దదా? చూస్తేనే ఊపిరాడడం లేదు, ఇక పెడితే తలుచుకుంటుంటే చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటి వదిన అంతలా భయపడుతున్నావు? ఇంతకుముందు ఇలాంటిది చూడలేదా అంటాడు కుమార్. చూస్తే ఇలా ఎందుకు చెమటలు పడతాయి మరిది? ఈరోజు నేను చుక్కలు చూస్తానేమో అంటుంది రమాదేవి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 2000 లైకులు ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. చుట్టూ అడవి, మధ్యలో ఒక చిన్న పల్లెటూరు, చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం. తన పేరు రమాదేవి, వయసు 38 సంవత్సరాలుంటాయి. చామంచాయ రంగుల చాలా అందంగా ఉంటుంది. తన కళ్ళ వైపు చూస్తే చాలా రొమాంటిక్గా ఉంటాయి. తన అందం గురించి వర్ణించాలంటే ప్రజెంట్ ఇప్పుడున్న కవులకు అస్సలు సాధ్యపడదు, అంత అందంగా ఉంటుంది రమాదేవి. రమాదేవి చిన్నతనంలోనే పెళ్ళవుతుంది. భర్త పేరు రవి. రవికి మందలవాటు బాగానే ఉండేది. లిమిట్ లేకుండా 24 గంటలు ఫుల్గా తాగొచ్చి పడుకునేవాడు. పెళ్ళై అన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉండేది కాదు. కనీసం రమాదేవిని టచ్ కూడా చేయలేదు. కానీ రమాదేవికి మాత్రం చాలా బాధగా అనిపించేది. నా తోటి వాళ్ళు పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటే నేనేమో గుట్రాలిలా బతకాల్సి వస్తుంది. నా భర్త కడుపులో కాయకాయిస్తాడేమో అనుకుంటే ఫుల్గా తాగి రావడం, మత్తు దిగేదాకా పడుకోవడం. వేరే దారి చూసుకుందామా అనుకుంటే పరువుగా బతికే మేము బజారు పాలైపోతాము అని మనసులో కృంగిపోతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాక భర్త అనారోగ్యం పాలై చనిపోతాడు. పాపం రమాదేవికి భర్త చనిపోయాక ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో నుండి బయటికి రాకుండా రూమ్లో ఒక్కతే ఏడుస్తూ ఉండేది. ఒకరోజు రమాదేవి దగ్గరికి కుమార్ వెళ్తాడు. రమాదేవికి వరుసకి మరదవుతాడు. ఏంటి వదిన అలా ఏడుస్తున్నావు? అన్నయ్య చనిపోయి ఇప్పటికీ వారం అవుతుంది. ఇలానే కూర్చొని బాధపడితే ఇల్లు గడవడం చాలా కష్టం అంటాడు కుమార్. ఏం చేయమంటావు మరిది? నాకు అండగా ఉండే మీ అన్నయ్య చనిపోయాడు. నాకు ఎవరూ తోడు లేరు. కనీసం నా పిల్లల్ని చూసుకుని ధైర్యంగా ఉందామా అనుకుంటే అది కూడా లేదు. ఇక నేను బ్రతికి ఏం లాభం అంటుంది రమాదేవి. రమాదేవి భుజంపై చేయి వేసి, ఎందుకు వదిన అంతలా బాధపడుతున్నావు? అన్నయ్య లేకపోతేనేం, నీకు నేనున్నా కదా. ఇప్పటి నుండి నీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నాతో పంచుకో, నీకు అన్ని రకాల సాయం చేస్తా అంటూ 2 భుజాల పట్టుకొని పైకి లేపి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తాడు కుమార్. కుమార్ కళ్ళల్లో ఉన్న ప్రేమని అర్థం చేసుకుని, నిజమా మరిది నువ్వు చెప్పేది? ఇప్పటి నుండి నువ్వు నన్ను చూసుకుంటావా అంటుంది రమాదేవి. అవును వదిన, ఇప్పటి నుండి నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు నేనున్నా అనుకుంటూ నడుంపై చేయి వేసి దగ్గరికి లాక్కొని కుండలకి హద్దుకుంటాడు కుమార్. రమాదేవి కుమార్ భుజాలపై తల పెట్టుకుని, మరిది ఇలా నీ గుండెల్లో ఒదిగి ఉంటే నాకు చాలా హాయిగా ఉంది. నాలో ఏదో తెలియని మత్తు కమ్ముకుంటుంది. నువ్వు నన్ను చూసుకోవడం నాకేం ప్రాబ్లం లేదు, కానీ చూసిన జనాలు ఏమనుకుంటారు అంటుంది రమాదేవి. అయ్యో వదిన, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో మనకు అనవసరం. ఇప్పుడు నీ జీవితాన్ని చక్కదిద్దడం నా బాధ్యత. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు, మిగతావన్నీ నేను చూసుకుంటా అంటాడు కుమార్. ఏమో మరిది, నువ్వు చెప్పేది వింటుంటే ధైర్యంగానే ఉంది, కానీ ఎందుకో చాలా భయంగా కూడా ఉంది అంటుంది రమాదేవి. రమాదేవిని ఇంకా గట్టిగా హగ్ చేసుకుని, భయపడకు వదినా, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు, ధైర్యంగా ఉండు. రాత్రి 10 గంటలకి రెడీ అయి వస్తా, మనం ఒక ప్లేస్కి వెళ్దాం అంటాడు కుమార్. సరే మరిది, ఇప్పటి నుండి నువ్వేం చెప్పినా వింటా, ఇక నాకున్న దారి నువ్వు మాత్రమే అంటూ కుమార్ కౌగిట్లో నుండి లేచి కంటి నుండి కారే నీటి దారాలను తోడ్చుకుంటుంది రమాదేవి. ఏడవకు వదినా, సరే నాకు చిన్న పనుంది, నేను చెప్పిన టైంకైతే రెడీ అయి ఉండు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కుమార్. ఇంటి పనులు త్వరగా చేసుకుని టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి చిగలో మల్లెపూలు పెట్టుకొని అందంగా ముస్తాబాయి కుమార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రమాదేవి. కుమార్ రానే వచ్చాడు. వదినా రెడీ అయ్యావా అంటాడు. నేనెప్పుడూ రెడీ అయ్యా మరిది. అవును, మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటుంది రమాదేవి. లేదు వదినా, నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నా, కాబట్టి నేను నీకు చెప్పలేను. అయినా ఎందుకలా అడుగుతున్నావు వదినా? నాతో రావడం ఇష్టం లేదా, లేక నేను ఏమైనా చేస్తానని భయపడుతున్నావా
అంటాడు కుమార్. అయ్యో అదేం లేదు మరిది, నా సర్వస్వమే నువ్వు. అయినా నిన్ను చూసి నేనెందుకు భయపడతా? సరే, ఎక్కడికి తీసుకెళ్తున్నావో తీసుకెళ్ళు అంటుంది రమాదేవి. ఇద్దరు కలిసి ఆటోలో కొంత దూరం వెళ్తూ ఉంటారు. దారిలో అడుగడుగున స్పీడ్ బ్రేకర్స్ అడ్డు రావడం వల్ల ఒకరిపై ఒకరు పడుతూ ఉంటారు. రమాదేవి మనసులో ఇలా అనుకుంటుంది, మా మరిది తీసుకెళ్లేది అటే కావచ్చు, ఎందుకైనా మంచిది, కొంచెం ప్రిపేర్గా ఉందాం అనుకుంటుంది. దారిలో రోడ్డు పక్కన ఐస్ క్రీమ్ బండి ఉంటుంది. ఇదిగో బాబు, ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆపు. వదిన, ఐస్ క్రీమ్ తింటావా అంటాడు కుమార్. ఏంటి మరిది, నాకు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదేనా అంటుంది రమాదేవి. లేదు వదిన, నీకు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇది కాదు, ముందైతే ఐస్ క్రీమ్ తిను, వెళ్దాం కానీ అని ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. కుమార్ ఇస్తానన్న సర్ప్రైజ్ త్వరగా చూడాలి అనే ఆతృతతో త్వరగా ఐస్ క్రీమ్ తినేస్తుంది రమాదేవి. అయ్యో అప్పుడే అయిపోయిందా వదిన? బాబు కొంచెం పెద్దదివ్వు అంటాడు కుమార్. అది మంచు ప్రాంతం కావడంతో ఐస్ క్రీమ్ బాక్స్లో ఉన్న ఐస్ క్రీమ్స్ అన్నీ కరిగి ఒక పెద్ద ఐస్ క్రీమ్ లాగా తయారవుతుంది. దాన్ని తీసి ముందర పెడతాడు కుమార్. అంత పెద్ద ఐస్ క్రీమ్ మొదటిసారి చూడడంతో అంతలా పెంచావేంటి మరిది? వామ్మో, అంత పెద్దదా? చూస్తేనే ఊపిరాడడం లేదు, ఇక పెడితే తలుచుకుంటే చెమటలు పట్టిస్తున్నాయి అంటుంది రమాదేవి. ఏంటి వదిన అంతలా భయపడుతున్నావు? ఇంతకుముందు ఇలాంటిది చూడలేదా అని అంటాడు కుమార్. చూస్తే ఇలా ఎందుకు చెమటలు పడతాయి మరిది? ఈరోజు నేను చుక్కలు చూస్తానేమో అనుకుంటూ ఆ ఐస్ క్రీమ్ మొత్తం తింటుంది రమాదేవి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్. అలానే ఈ వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రేపటి స్టోరీతో మళ్ళీ కలుద్దాం.